యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ప్రార్థించుట, వాక్యమును ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదము పొందుకొనుట మరిచిపోకూడదు, మానవద్దు. దినదినము ఆ విధంగా మనం చేసినట్లయితే ప్రతిరోజు కూడా మనము దేవుని శక్తి చేత నింపబడుతూ మంచి ఆరోగ్యాన్ని కలిగి అన్ని విషయాలలో విజయాన్ని పొందుకుంటూ ఉంటాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 26 అధ్యాయము 22 వచనము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానం, కొండెగాని మాటలు నిజమే. ఎంత మంచి యథార్థంగా జీవించి ఎంతో మంచి కార్యాలు ఎన్ని చేసినను, అవన్నీ చూసినను కూడా వారు కొన్ని సందర్భంలో కొండెపు మాటలు, చెడు మాటలు, అబద్ధపు మాటలు, అన్యాయపు మాటలు పలికినప్పుడు అవి కొద్దిమంది నమ్ముతూ ఉంటారు. చూడండి, యేసు ప్రభువారు ఎన్ని కార్యాలు జరిగించారు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎంతమందికి స్వస్థత వచ్చింది, ఎంతమంది బాగయ్యారు. ఆయన ఎంతోమందిని బాగు చేశాడు, సర్వశక్తివంతుడైన యేసు ప్రభు. కానీ చివరికి లాస్ట్కి అందరూ కూడా సిలువ వేయండి అని కేకలు పెట్టారు. చూడండి, అంటే ఒక మంచి చేసినప్పుడు ఆ మంచిని ముందు గుర్తెరగరు, కానీ చెడు ముందుగా పరిగెడుతుందంట. మంచి కంటే చెడు ముందు పరిగెడుతుందంట. కానీ తర్వాతకి గెలిచేది సత్యమే గెలుస్తుంది. ఏనాటికైనా సత్యమే గెలుపుగా ఉంటుంది. ఎన్నో నిందలు, అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో రీతిలుగా యోబు శ్రమపడి ఉన్నాడు. కానీ ఎన్నో విధాలుగా తనని విమర్శించారు, నిందించారు, అవమానించారు, ఎన్నో విధమైన మాటలు. ఆయనను ఒక్కటే మాట, ప్రతి విషయంలో దేవుడు ఇచ్చాడు, తిరిగి మరలా దేవుడు తీసుకున్నాడు. ఆ విధమైన మాటతో ముందుకు సాగాడు. కానీ ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా మరి దేవుణ్ణి దూషించడము కానీ ఎక్కడ కూడా యోబు చేయలేదు. ప్రియులారా, నిజంగా ఒక శ్రమ వచ్చినప్పుడు యోబుని జ్ఞాపకం చేసుకోవాలి. యోబు అలా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. నిజంగా యోబు ఆ విధంగా ఉన్నాడు కాబట్టి మరి చివరికి అంతకంటే అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నాడు. మన జీవితంలో కూడా అలా వస్తూ ఉంటవి. వచ్చినప్పుడు దేవుడు మనకిచ్చిన కృపను వెనకకు తీసుకోకూడదు. అంతగా దేవుడు మరి తన విషయంలో అపవాది ఎన్నో విధాలైన శ్రమలు చూడండి ఎన్ని రకాలుగా పెట్టింది. కుటుంబంలో భార్య ద్వారా, చుట్టుపక్కల వారితో, రక్త సంబంధులతో, బంధుమిత్రులతో, ప్రతి ఒక్కరితో కూడా తనని దూషించినట్లుగా చేసింది. కానీ ఎక్కడ కూడా చెదరకుండా తన మనస్సును త్రొట్టెలనివ్వకుండా తను దేవుని పట్టుకుని ఉన్నాడు. ప్రియులారా, అలా ఉండబట్టి విజయాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు కూడా ఎంతోమందికి ఇటువంటి వస్తుంటాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో అవమానాలు, నిందలు, ఎంత భయంకరమైన నిందలుగా వస్తూ ఉంటాయి. కానీ ఈ సమయమున మన జీవితంలో అటువంటి వైపుగా చూడొద్దు. మంచి ఏదో చెడు ఏదో గ్రహించే జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతోమంది కొండెపు మాటలు చెప్పినా అది సత్యమా అసత్యమా అనేది మనం తెలుసుకోవాలని దేవుడు అట్టి జ్ఞానం ఇచ్చాడు. ప్రార్థన చేసిన దేవుడు మనకు చూపిస్తాడు. కాబట్టి మంచి మార్గం వైపుగానే మనం వెళ్ళాలి, కానీ మనకి చెడు మార్గం వైపుకు మాత్రం వెళ్ళకూడదు. ప్రియులారా, కాబట్టి ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వాగ్దానం మనకిచ్చి ఉండగా ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో చెడు వైపుగా మనం మళ్లించబడవద్దు. మన మనసు మంచిగా ఉంటున్న మంచి మార్గం వైపే మన మనసును మళ్లించుకొని మన మనసును త్రొట్టెలు నివ్వకుండా దేవుని కోసమే జీవించే వారిగా మనం నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. యోబు వంటి మహాశ్రమలు ఎంతో మందికి ప్రతినేకంగా వస్తూ ఉండగా నాయన, శ్రమలను చూసి భయపడక నీవిచ్చిన కృపలో ప్రభ ముందుకు సాగుట కృప దయచేయండి తండ్రి. శ్రమ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి ప్రతినేకంగా వస్తూనే ఉంటాయి నాయన. ఆ శ్రమలను బట్టి ఎవ్వరు
త్రొట్టిల్లవకుండా ప్రభా నీ మార్గంలో నడుచుటకు నీ కృప దయచేయండి తండ్రి. ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా వారు అడుగుచున్న ప్రతిదీ మీరు జరిగించండి నాయన. ఇప్పుడే మీ ఆత్మ చేత నింపండి ప్రభా, మీ అభిషేకము చేత నింపండి అయ్యా. మీ అగ్ని జ్వాలలుగా మండించమని అడుగుచున్నాను పరిశుద్ధాత్ముడా. ఐ కెన్ గో బ్రిక్ ఆన్ ది లిస్ట్ బికాస్ మీ కృపాశీర్వాదమును దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.